కమయ్య సార్, ఇది ఆ కన్నుతో మ్యాచ్ అవుతుందేమో చూడు. డిఎన్ఏ రిపోర్ట్ తీసుకురా. sir, this is restricted area. You cannot be here. I have the warrant. అది నాకొద్దు. ఒక్కొక్కరిని కలుస్తూ వెళ్తుంటే అక్కడ ఏ సాక్ష్యాలు లేకుండా చేస్తున్నారు. ఏదైనా మెడికల్ షాప్లో నాకు టాబ్లెట్స్ తీసుకో. డ్రైవర్, ఆ సిగ్నల్ లెఫ్ట్లోనే మెడికల్ షాప్ ఉంది. హలో, చెప్పు. కవిత 3 రోజులుగా కాలేజీకి రాలేదు. రేయ్, టీ చెప్పరా? టీ అక్కడ చెప్పరా? ఏ పాండు 3 టీలు తీసుకురా. సరే, ఇప్పుడు చెప్పు. కవిత 3 రోజులుగా కాలేజీకి రావట్లేదురా. అది మనకు తెలిసిందేగా. ఫీలింగ్సా? స్కూల్కి వెళ్ళి చూద్దాంలే మావా. మ్యాటర్ ఏంటో చెప్పరా? నేను నా లవ్ని కవితకి చెప్పేశాను రా, కానీ తను ఇంకా... ఏంట్రా నువ్వనేది? కవితకి నీ లవ్ గురించి చెప్పావు. తను 3 రోజులుగా కాలేజీకి రాలేదు. ఇన్ని సమస్యల మధ్య ఈ టీ తాగాలంటరా? వద్దు, టీ వద్దు. రేయ్, కవిత ఏమంది? నాన్న అంది. నాన్న? ఆ, నాన్న? రేయ్, మా నాన్న నేను వాప్ప అని పిలుస్తాను రా. వెళ్ళి ఆయన రాబ్బా అంటే మళ్ళీ వచ్చి కూర్చోడు. వెళ్ళరా నాయనా అని చెప్తాను. థ్యాంక్స్ బ్రో. అవును, మీరు తిరుపతి? నేను కార్తీక్, వీడు మెల్విన్, వీడు నో. నేను పేర్లు అడగల, ఊర్లు అడిగా. మరి మీదే ఊరు? నాది తిరుపతి పక్కన. తిరుపతిలో ఎక్కడన్నా? నెల్లూరు. నెల్లూరు అని విజయవాడలో తాగుతున్నారంటే? ఆ సోగం తట్టుకోలాగా మందు తొందరగా లాగించేసి. బామ్మర్ది సోకం, మీకు సోకం. సో అండ్ సో మన మధ్య ఎందుకు ఈ శోకం? కవిత అక్క 3 రోజుల నుంచి కాలేజీకి రాలేదంట. కవిత మీ అక్క? నువ్వు మారవరా? కాదు కాదు కాదు. యు లవ్? హౌ? సేమ్ టు యు. థ్యాంక్ యూ. సూపర్. నమస్కారం. గ్రేట్. మనం జీవితంలో గెలిచి అన్ని సంపాదించుకున్నాక మన ఆశపడ్డ అమ్మాయి లేకుంటే ఏమీ లేనట్టే. అదే టైంలో మన దగ్గర ఏమీ లేకున్నా ఆశపడ్డ అమ్మాయి మనతో ఉంటే చాలు. ఈ ప్రపంచమే మన అరిచేతిలో. కరెక్టా? ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తారు? ఓహో, మీరు? నేను సూళ్ళూరుపేట వెళ్ళాలి. ఓ పని చేయండి, నన్ను హాస్టల్ డ్రాప్ చేసి మీరు సూళ్ళూరుపేట వెళ్ళండి. ఓకే. వచ్చేసాం. ఆయన దిగమని చెప్పు. ఆయన దిగమనరా. ఆయన హాస్టల్లో దిగిపోయాడుగా. హాస్టల్లో దిగారంట. మరి మనం ఎందుకు ఇక్కడికి వచ్చాం? మనం ఎందుకు ఇక్కడికి వచ్చాం? తెలియట్లేదే. తెలీదంటరా. తెలియట్లేదా? నాన్నరా. నాన్న కరెక్ట్ గా చెప్పాడు రా వీడు. గుడ్ బాయ్. రే కవితరా. నాన్నరా. నువ్వు గుడ్ బాయ్. అలాగేనమ్మా. నాన్న, మా నాన్న కూడా చూశాడ్రా.